ఏ పాపాన కాంగ్రెస్ పార్టీ దరిద్రం లెక్క దాపరించిందో కానీ ఏం చేయకుండా కొంచెం ప్రజలైనా తిరిగొద్దామని పోతా ఉంటే ప్రజలైతే సుక్కలు చూపెడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి అంటాడు కదా, మీ గోషీలు లాగుతా, అదేవిధంగా లాగులు తొండలు జొరిస్తా అని. ఈరోజు మంత్రులకు తొండలు జొరిచేటట్టే ఉన్నారు. లేక ఈ మంత్రి వివేక్ గారు ప్రజల మధ్యలో కొద్దిసేపు ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా, అట్లా తిరిగైన కేతిరెడ్డి తిరుగుతూ చూసిర్రా ఏపీలో, అట్లానే తిరిగి పేరు సంపాదించుకుందామని ఆయన చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అట్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతామని బయట తిరుగుతున్నాడట మంత్రి అయ్యి ఉండి. అయితే ఇక ప్రజలు ఎట్లా అందుకున్నారంటే ఓ జంగబీలను అందుకున్నట్టు లటక్కును అందుకొని ఇక అనరాని మాటలు, ఈ ప్రభుత్వం పీకనికుందా, రైతు బంధు ఎప్పుడు వేస్తారు, సంక్రాంతి దాటిపోతుంది కదా, మరి ఆంధ్ర వాళ్ళకు టోల్ ఫ్రీ చేసిర్రు, మా కథ ఏంది, రుణమాఫీ ఇంకా కాలేదు, 6 గ్యారెంటీ రాలేదనుకుంటూ మీరే చూడండి ఒకసారి, భలే ఉంటుంది వారం. మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు, గౌరవనీయులు వివేక్ గారు ధర్మాజిపేట సందర్భంగా ధర్మాజిపేట రైతులందరూ మరి ఏకమై వాళ్ళ బాధలు ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రి గారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా రైతు బంధు మరి ఇంతకు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు నాటు పడక ముందే ముందే రైతు బంధు చేసి రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు నాట్లన్నీ అయిపోయినాయి. అయినా ఈ ప్రభుత్వం చీమగుట్టనైతే లేదు, ఏ రైతుకు రైతు బంధు వేయలేదు. కరెంట్ దాదాపు కరెంటు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు నాట్లు అయినాయి, అయినా 2 గంటలు పోతుంది, 2 గంటలు వస్తుంది, 9 గంటలు కూడా సరిగ్గా ఇస్తలేడు. మేము న్యాయమైన కోరికనే కోరినాము మంత్రి గారిని. రుణమాఫీ కూడా రైతుల పక్షాన్నే కోరినాము. రైతుల రుణమాఫీ కాలేదు. దాదాపు మా ఊళ్ళో 25% రుణమాఫీ అయింది, దాదాపు 75% రుణమాఫీ కాలేదు. మన మంత్రి గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. సానుకూలంగా స్పందించి ఇవన్నిటికీ దృష్టి చేసుకొని సబ్బాష్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజంగానే చైతన్యవంతమైనరు, మామూలుగా కాలేదు. ఏం అడిగిండు బాబా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఉండేది, ఇప్పుడు 9 గంటలు కూడా వస్తలేదు. నాణ్యమైన కరెంట్ అంటే ఏందో అనుకున్నా. మొన్న ఒక రైతు అంటుండు, స్విచ్ వేసి ఆఫ్ చేసుడు, ఆన్ చేసుడు, ఆఫ్ చేసుడు, ఆన్ చేసుడు, మోటార్లు ఊసిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయినాయి. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ కరెంట్ అట్లనే ఉండేదట, ఆ వైర్లే హీట్ అయ్యేటివి ఎనీ టైం కరెంట్ ఉండడం వల్ల. అయినా కూడా మోటార్లు కాలే, ఏం కాలే, పుష్కలమైన పరిపాలన అంటారు దాన్నే. ఇక రామరాజ్యం లేకుండే పరిపాలన, ఆ పరిపాలన అనవసరంగా కూల్చేసినాం. ఈ మంత్రి వివేక్ గారికి అడుగుతా అంటే పారిపోయిండు. మరి పారిపోవాల్సిన అవసరం వచ్చింది ఒకటి నాకు అర్థం కావట్లేదు. నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు, మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మరి మాకు సాధన కావట్లేదు, కేసీఆర్లకి పరిపాలన చేతన అవ్వట్లేదు, మీరు ఓటేసిర్రు, మేము సిగ్గు లేకుండా పని కూడా చేస్తలేము అనుకొని బాధ్యతగా ప్రజల్లో ఒప్పుకోవాలి. నువ్వు మంత్రివి, నీ పక్కన 10 మంది సెక్యూరిటీ గార్డులు, నీ కింద నువ్వు పెద్ద ఫీల్ అవ్వక్కర్లా. నువ్వు రాగానే కలెక్టర్ రావడు, నువ్వు రాగానే ఏఎస్పీలు, ఎస్పీలు, ఏఎస్ఐలు, సిఐలు వాళ్ళందరూ వస్తూ ఉంటే నువ్వేదో ఒకటేసారి రాష్ట్రాన్ని తలపించినట్టుగా ఫీల్ అవ్వద్దు. యూ జస్ట్ ఏ పబ్లిక్ సర్వెంట్, అంతే. పబ్లిక్ సర్వెంట్ మంత్రి వివేక్ గారు అనేదే ఉంటుంది. రాబోయే రోజుల్లో వివేక్ అంటారు. నీకు పదవి లేకుంటే నువ్వు వివేక్వే. నువ్వు సమాధానం చెప్పాల్సి పోయి పారిపోవాల్సిన అవసరం వచ్చింది. మరి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం జుప్పాలు వేసుకున్న సింహాలు, అడవిలో తిరిగిలే పులులు, తోడేళ్ళు, జంగబిల్లులు అని మాట్లాడుకున్నారు సభల మీద. అంటే మాటలకే పనికొస్తారు వీళ్ళు, చాతలకు అస్సలు పనికిరారు, అసలు పనికిరారు. వీళ్ళకన్నా బీజేపీ నయం. మేము చేస్తామని చెప్పరు, చేయమని చెప్పరు, ఏం చేయరు. పొద్దుగాల తింటారు, మధ్యాహ్నం అంటారు, మళ్ళీ అమాసప్పునానికి ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు. రాష్ట్రం ఎడువైనా పర్వాలేదు, కానీ బీజేపీ వాళ్ళంత సుఖమైన జీవితం ఎక్కడ ఉండదు. బాబా 24 గంటలు ఏసీలు. మరి వాళ్ళు ఎవరు కూడా బ్లాక్ ఉంటారు, మీరు చూడండి, తెల్లగా నిగనిగలా అర్థంగా ఉంటారు. సీక్రెట్ అని తెలుసా? ఇంకోటి మీకు, ఈ హైడ్రా విషయంలో ధర్నా జరుగుతుండే హైదరాబాద్లో. మనం వారికి పోయినాం. పోతే ఈటెల రాజేందర్ గారు వచ్చారు, బండి సంజయ్ వచ్చారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఎట్లున్నా తెలుసా మిత్రులారా, ఇప్పుడు మనం ఒక టమాటాని ఏసీలో పెట్టి బయటకు తీసి ఏమవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది కదా దాని మీద. వీళ్ళు కూడా సేమ్ అక్కడ అర్ధగంట కూర్చున్నారో లేదో, మొత్తం వల కారుతుంది. అసలు ఫ్యాన్లు పెట్టిర్రు, ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి కదా, కూలర్స్, అవి పెట్టి మొత్తం ధూపధాపాలు అందిస్తున్నారు. వాళ్ళకు
చెమటలు కారుతా ఉన్నాయి. నాకు అనిపించింది వీళ్ళు పడుకొని 2 సంవత్సరాల తర్వాత లేచిరు కావచ్చురా అనుకున్నా. నిజంగానే అట్లనే వాళ్ళు అట్లే ఉన్నారు. నాకు అనిపించింది వాళ్ళనే ఇంకా ప్రజలకు మేము అది ఇస్తామని ఆశ పెట్టరు. ఫస్ట్ మీది ఇది తెస్తామని కూడా ఆశ పెట్టరు. వాళ్ళు కేంద్రం నుంచి డబ్బులు తెస్తారో తెత్తలేరో ఆ భగవంతునికే తెలవాలి, నరేంద్ర మోడీకే తెలవాలి. కానీ మళ్ళీ వీళ్ళు ఎట్లా గెలుస్తున్నారు? ప్రజలు కూడా గొప్పలు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఏం చేయకున్నా కూడా వాళ్ళకి మెజారిటీ ఇస్తున్నారు. అందుకనే వాళ్ళకన్నా బెటర్ బీజేపీ వాళ్ళే మంచిగా అనిపిస్తారు నాకు. నిలబడి సమాధానం చెప్పాలి కదా. అదే ప్లేస్లో బండి సంజయ్ ఉంటుంటే ఇక మళ్ళొత్తా మంది సోమవారం మరైతే మంగళవారం కొట్టి వెళ్ళిపోయేటోడు. వాళ్ళు వచ్చి బండి సంజయ్ ఆ డైలాగాలే కొట్టిపోయేటోడు. కానీ మంత్రి వివేక్ అది కూడా కొట్టలేదు కదా. అసలే మొన్న ఏదో రైతు బంధు అడిగిర్రు బండి సంజయ్ గారిని, ఏదో అన్నాడబ్బా, అదేదో లాంగ్వేజ్ కొత్త లాంగ్వేజ్ కొంచెం ఆ టైంలో నాకు వినిపించింది. అది దద అనుకుంటూ జంప్ అయిన ఆడికి ఆ మాట ఆయన చెప్పాలి కదా. వెనుదిరిగి మళ్ళీ చూడలే వెనక ఏం జరుగుతుందో, కారు ఎక్కిండు ఉసుకో. గిది మంత్రి వివేక్ గారి పరిస్థితి. నేను కూడా అదే అనుకుంటున్నా. ఒక్కసారి రేవంత్ రెడ్డి రావాలి ఊర్లలోకి. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ తిరుగుతుండో తెలుసా? ఎక్కడైతే కాంగ్రెస్ గడ్డ ఉందో, ఎక్కడైతే కాంగ్రెస్ ఒక్క ఊరే ఉందో ఆ ఊరి కాడికి పోతాడు. ఆ ఊరిలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక ఆ మధ్యలో ఈ సర్పంచ్ ఎన్నికల ప్రచారాలు తిరుగుతూ ఉంటే డబ్బులు ఇచ్చినా కూడా ఎవరు రాలేని టైంలో ఏం చేసినాడు తెలుసా రేవంత్ రెడ్డి? ఈ కొత్తగూడలో ఉన్న స్కూల్స్ విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. ఇక గిట్లుంది మిత్రులారా.